హాయ్ అండి. మనకి ఇప్పటిదాకా మొత్తం 9 సీజన్లు జరిగినాయి. ఓటీటీతోటి 10 సీజన్లు జరిగినాయి. అంటే ఈ 9 సీజన్‌లో గెలిచినటువంటి అంటే విన్నర్స్ అందరూ ఏ పొజిషన్ చేరుకున్నారు? రన్నర్స్ ఏ పొజిషన్‌లో ఉన్నారు? వాళ్ళ భవిష్యత్తు అంటే బిగ్ బాస్‌కొచ్చిన తర్వాత ఎంత మారింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. తనుజ గెలిచినా, గెలవకపోయినా తెలుగు ప్రజల హృదయాలను గెలిచింది. మనకు చాలు కోట్ల జనం ఆదరణ పొందింది. మనకు ఈ ఈ ఆదరణే తనుజకు గెలుపుతో సమానము. మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే తనుజ లాంటి బంగారం లాంటి అమ్మాయి దొరికిందిరా మనకు అని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు హృదయాల్లో తనుజ నిలిచిపోయింది. తనుజకు ఈ అందరి అంటే ఏమంటారు అందరి మధ్యలో నిలిచిపోవడమే తనుజకు పెద్ద గెలుపుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సీజన్ 1లో అప్పుడు మనకంత ఎక్కలేదు, మనకంత బిగ్ బాస్ అంటే ఏందో తెలియదు. సీజన్ 1లో కూడా మామూలుగా మా టీవీలో వచ్చేది. ఓటీటీలో అవన్నీ ఏం లేవు కాబట్టి మా టీవీలో వచ్చేది. అది వచ్చేసి అంటే 24/7 అనేది లేదు, మా టీవీలో వచ్చింది. అక్కడ వచ్చేసి శివబాలాజీ గారు గెలిచారు. అక్కడ బాలకృష్ణ సెకండ్ పొజిషన్లో వచ్చింది. బాలకృష్ణ అని ఒక ఆదాష్ బాలకృష్ణ అంత నాకు తెలియదు. కాకపోతే శివబాలాజీ గారు మాత్రం తెలుసు. శివబాలాజీ గారు మాత్రం ఫస్ట్ రన్నర్ అప్ అంటే విన్నర్ అయిండు. అతను గెలుచుకున్నాక ఎన్ని మూవీస్ తీసిండు. అతను బిగ్ బాస్ సీజన్కి వచ్చిండు. బిగ్ బాస్ సీజన్ను ట్రోఫీ కొట్టిండు. ఫస్ట్ సీజన్లో ట్రోఫీ కొట్టిండు. ఆ ఫస్ట్ సీజన్లో ట్రోఫీ కొట్టినాక ఎన్ని అవకాశాలు వచ్చినాయి, అతను ఎన్ని మూవీస్ తీసిండు, ఏ సినిమాలలో ఉన్నాడు మీరే చెప్పండి. ఎక్కడ ఏ సినిమాలలో లేడు. మంచు విష్ణు తీసినటువంటి సినిమాలో చిన్న ఏదో పాత్ర ఉన్నట్టుంది అంతే తప్ప ఇంకా మనకైతే ఎక్కడ ఏ పాత్రలో కూడా కనిపించలేదు. అతనికి అవకాశాలు కూడా రాలేదు. అతను అంతకుముందు కొన్ని బిగ్ బాస్ హౌస్కి రాకముందు కొన్ని హీరోలాగా సినిమాలు తీసిండు, కొన్ని హీరో పొజిషన్లో ఎదిగిండు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అతనిది సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు. కానీ అతను బిజినెస్లో మంచిగానే ఉన్నాడు. మంచి బిజినెస్ చేసుకుంటే మంచి పొజిషన్లో ఉన్నాడు. బిజినెస్ పరంగా అయితే మంచి పొజిషన్లోనే ఉన్నాడు. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం కనిపించలేదు నాకు తెలిసి. అది విన్నరు అంటే బిగ్ బాస్ సీజన్కి వచ్చిన తర్వాత అతన్ని జరిగినటువంటి ఏమంటారు బహుమానం. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సీజన్లో కౌశల్కి వచ్చేసి రన్నర్ అప్ వచ్చేసి గీతా మాధురి గారు. కౌశల్ విన్ అయినప్పుడు అప్పుడే పిఆర్లో భజన జరిగింది. కౌశల్ విన్ అయినప్పుడు కౌశల్ ఆర్మీ అని చెప్పేసి అప్పుడు ఒక యూత్ ఏర్పడేసి ఆర్మీ అని చెప్పేసి వార్ వన్ సైడ్ లాగా ఆ సీజను కౌశల్ విన్ అవ్వడం జరిగింది. కౌశల్ గారు విన్ అయినాక ఎన్ని మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి, ఎన్ని మూవీస్లలో కౌశల్ గారు కనిపించిండు, ఏ మూవీస్ తీసిండు. నాకైతే తెలిసైతే కౌశల్కి ఎక్కడ ఏ మూవీలలో కూడా వచ్చినట్టుగా లేదు. మీరు వస్తే కామెంట్ చేయండి. నాకైతే కనపడలేదు. తను మాత్రం ఓన్గా బిజినెస్ అనేది కూడా అతను కూడా ఏదో ఒక బిజినెస్ రంగంలో స్థిరపడిపోయాడు. కానీ ఓన్గా అయితే ఎదగలేదు. వాళ్ళకి వచ్చినటువంటి డబ్బులతో బిజినెస్ పెట్టుకొని ఏదో పెట్టుకొని అలా అయితే సెట్ అయిపోయింది. కానీ ఒక హీరో పొజిషన్కి అయితే కౌశల్ గారు రాలేకపోయింది. గీతా మాధురి గారు అంటాం అంతకుముందుకు సీజన్కి రాకముందుకు సింగరే, సీజన్లోకి వచ్చిన తర్వాత కూడా సింగరే కాబట్టి అడపదడప కొన్ని సాంగ్స్ వచ్చినాయి. తను పాడుతుంది. ఇండియన్ ఐడియల్లో కూడా జడ్జిగా కూడా తను పార్టిసిపేట్ చేస్తుంది. అది గీతా మాధురి పొజిషను పర్వాలేదు, బాగానే టీవీ రంగంలో కనబడుతుంది. తర్వాత వచ్చేసి మనకి రాహుల్ తెలుసు కదా, రాహుల్ సిప్పిలాంజ్ వచ్చేసి అతను వచ్చేసి థర్డ్ సీజన్ విన్నరు. అక్కడ రన్నర్ వచ్చేసి శ్రీముఖి గారు. ఇక్కడ రాహుల్ గారు, ఇటు శ్రీముఖి గారు. రాహుల్ గారికి వచ్చేసి అంతకుముందే సింగరు, బిగ్ బాస్ హౌస్కి రాకముందుగా సింగరు. ఇంకా బిగ్ బాస్ హౌస్కి వచ్చేసి 3 నెలలు తన పాటలు పాడలేకపోయిండో అని అనిపించింది. ఎందుకంటే 3 నెలలు పాటలు పాడకపోవడం కూడా అతను నష్టమే అనిపించింది. అప్పుడు 3 నెలలు ఇతను విన్నర్ అవ్వడమేమో కానీ 3 నెలలు అయితే నష్టమే. ఆ 3 నెలల తర్వాత త్రిపురలో ఒక సాంగ్ పాడి నాట్ అనే సాంగ్ వల్ల పెద్ద ఫేమ్ వచ్చింది అతనికి. కొన్ని అక్కడక్కడ సాంగ్స్ ఆఫర్స్ వస్తున్నాయి, సాంగ్స్ పాడి కొంచెం అతను సింగర్ లెవెల్లో కాబట్టి సింగర్స్కి అనేది సాంగ్స్ ఎప్పుడు వస్తున్నాయి కాబట్టి అతనికి మంచి పొజిషన్లో ఉన్నాడు. అంతకుముందు మంచి పొజిషన్ ఉన్నాడు. రాకపోయినా బిగ్ బాస్కి రాకపోయినా మంచి పొజిషన్ ఉంది కాబట్టి అది దక్కింది ఆయనకు ఆ పొజిషన్ అనేది వాల్యుబుల్గా ఉంది. మా సాంగ్స్ పాడుతున్నాడు, ఇప్పటికి కూడా పాడుతున్నాడు. అతనికి ఓకే. ఇక శ్రీముఖి గారు అంటావా, శ్రీముఖి గారికి మా టీవీనే వెళ్తుంది. మా టీవీలో ప్రతి షోని శ్రీముఖి గారు ఏమంటారు 1 హ్యాండ్తోనే మొత్తం షో మొత్తం డీల్ చేస్తుంది. ప్రతి ఒక్క షోలలో ప్రతి ఒక్క ప్రమోషన్స్ ఏమంటారు సినిమా ఈవెంట్లలో కూడా శ్రీముఖి గారు ఆధిపత్యం బాగా కనపడుతుంది. ఇప్పటి ఉన్నటువంటి యాంకర్లలో కనకాల సుమ గారి తర్వాత శ్రీముఖి గారి పేరే ఎక్కువ వినపడుతుంది. శ్రీముఖి గారికి బిగ్ బాస్ హౌస్కి వచ్చినాక ఇంకా ఎక్కువ ఫేమ్ వచ్చింది, సెకండ్ పొజిషన్లో ఉన్నది కాబట్టి. తర్వాత వచ్చేసి ఫోర్త్ సీజన్లో అభిజిత్ గారు విన్ అయిండు. అఖిల్ ఏమో రన్నర్ అప్. అభిజిత్ విన్ అయిన తర్వాత అంతకుముందు మూవీస్ తీసిండు, అతను హీరోగా మూవీస్ తీసిండు. విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఎదిగి పైకి వచ్చేసి పెద్ద పొజిషన్లోకి వచ్చేసారు. అభిజిత్ మాత్రం
రాలేకపోయాడు. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత కూడా అతనికి ఏ ఆఫర్ రాలేదు. నా తర్వాత ఏదో మూవీ అదే మన వెబ్ సిరీస్ ఏదో తీసిండు. వెబ్ సిరీస్ మన ఎవరితో తీసిండంటే నాగబాబు గారి కోడళ్ళు ఉంది కదా, ఆమెతో అనుకుంటున్నా ఎవరితోనో ఒక వెబ్ సిరీస్ అయితే చూసిన. అభిజిత్ గారితో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఇక దాని తర్వాత ఇంక ఎక్కడ కనిపించలేదు. అభిజిత్ గారి జర్నీ మొత్తం ట్రావెలింగ్ జర్నీ, అతను హ్యాపీగా గడుపుతున్నాడు తప్ప మూవీలలో ఏ ఆఫర్ రాలేదు. అబ్బాయి బాగుంటాడు, చూడడానికి బాగుంటాడు, హీరో మెటీరియల్, కాకపోతే మూవీ ఆఫర్ రాలేదు. మరి అది ఇంకా నెక్స్ట్ అతను ట్రావెలింగ్ ఎక్కువ కాబట్టి ట్రావెలింగ్ చేస్తూ అతని లైఫ్ అలా అలా కొనసాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6th సీజన్. ఇక వేస్ట్ సీజన్ అంటే ఈ 6th సీజన్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సీజన్ ఏంటంటే 6వ సీజను. ఈ సీజన్లో వచ్చేసి సింగర్ రేవంత్ గారు విన్నర్ అయ్యిండు, శ్రీహాను రన్నర్ అయ్యిండు. శ్రీహాన్కి వచ్చినన్ని డబ్బులు రేవంత్కి రాలేదు. రేవంత్ అంతకుముందే ఇండియన్ ఐడల్ గెలుచుకొని వచ్చిండు. దాని తర్వాత అతని కూతురు పుట్టింది. కూతురు పుట్టినందుకు టైటిల్ ఇచ్చారు. అతను ఒక 10 లక్షలు టైటిల్, ఒక ప్లాట్ వచ్చినట్టుంది. ఇక విన్నర్ అయిన తర్వాత అతనికి సినిమాల అవకాశాలు వచ్చినాయి, పాటలలో అవకాశాలు వచ్చినాయి, సాంగ్స్కు అవకాశాలు వచ్చినాయి, తెలియదు. కానీ ఎక్కడైతే నాకైతే అతని వాయిస్ అయితే కొన్ని మూవీలలో ఎక్కడ కనిపించలేదు నాకు. మరి ఏ పాటలు ఏ మూవీలలో పాడిండో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అతని జర్నీ కూడా బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఏం మెరుగుపడలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి సీజన్ 7. ఇది కూడా సింపతి బిడ్డ గెలిచినటువంటి 7. సీజన్ 7 పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి ఇది చెప్పుకోని అవసరం లేదు. ఈ ఒక చరిత్ర, బిగ్ బాస్ చరిత్రకే ఒకటి మచ్చలాగా మిగిలిపోతుంది. ఎందుకంటే దీంట్లో సింపతి డ్రామా ఆడి కింద పడ్డ మెతుకుతో సహా తిని చెట్టు ఏమంటారు ఒక మిరపకాయ చెట్టును పట్టుకొని మిరపకాయ చెట్టుకు నీళ్ళు పోస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ టవల్ కట్టుకొని సూర్య నమస్కారాలు చేస్తూ అన్నాన్ని భూమికి ఇట్లా అద్దుకొని అన్నం తినడం అసలు మామూలు చేయలేదు. అప్పుడు ఆ సీజన్లో సూపర్ తోపులాగా చేసేసిండు. అక్కడ అమర్జీత్ చెప్పినటువంటి డైలాగు పేలలే. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ అప్పుడు రైతులంటే మనకు సింపతి కదా. రైతులు అనగానే మనం అసలు ఎక్కడ లేని రైతుల గురించి చెప్తే మనం ఫుల్ కన్నీరు గాడుతుంటాం. కాబట్టి అప్పుడు రైతు బిడ్డ అలా చేరిండని చెప్పేసి మనం భజన చేసేసి రైతు బిడ్డలను గెలిపించడం జరిగింది. రైతులకు సహాయం చేస్తున్నటువంటి పల్లవి ప్రశాంత్ బయటికి రాగానే కారు అద్దాలు, బస్సులు ధ్వంసం, తర్వాత జైలు కూడా పోయి రావడం జరిగింది. అంత పెద్ద గెలుపు అది అసలు గుర్తించుకోవాల్సిన గెలుపు బిగ్ బాస్ టీం వాళ్ళు అందరూ కూడా. అలాంటి గెలుపు వచ్చేసింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత రైతులకు సాయం చేసిందంటే లేదు, నీళ్ళు అన్నట్టు. అది ఆయన భవిష్యత్తు ఏమైనా సినిమాలు తీస్తాడంటే హీరో అయిదాం, నేను సినిమాలు ఇద్దాం అనుకున్నాడు. హీరో కాలే, సినిమాలు తీయలేకపోయాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి 8th సీజన్. 8th సీజన్లో నిఖిల్ గౌతమ్ రన్నర్, నిఖిల్ విన్నరు. నిఖిల్ విన్నర్ అయిన తర్వాత ఒక ఆహాలో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఇక మూవీస్ సినిమాలు అయితే అవకాశాలు అయితే రాలేదనుకుంటా. ఆయన కూడా హీరో మెటీరియలే, హీరో అయితే నేను హీరోలుగా సినిమాలు తీద్దామని చెప్పేసి అనుకున్నాడు. కానీ సినిమాలలో మాత్రం ఎక్కడ ఫేమ్ రాలేదు, మూవీస్ కూడా తీయలేదు. అది జరిగింది. హీరో అంటే బిగ్ బాస్ సీజన్లు గెలుచుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏ అవకాశాలు కూడా సరిగ్గా రాలేదు. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత గౌతమ్ కృష్ణ 1-2 మూవీస్ తీసినట్టుంది కానీ అవి కూడా ఎక్కడ పేలలేదు, సరిగ్గా రాలేదు అనిపించింది, జనాలకి రాలేదు. అతను కష్టపడుతున్నాడు, సినిమాలు తీస్తున్నాడు. అతని కన్నా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే సెకండ్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతోనే అవకాశాలు వస్తున్నాయి. కానీ విన్నర్ అయిన వాళ్ళు ఎక్కడ కూడా వెలుగులోకి వచ్చినట్టుగా నాకైతే కనిపించలేదు. ఇక నెక్స్ట్ సీజన్ 9 అంటే ఇప్పుడు మన సింపతి బిడ్డ జవాన్ కార్డు ఆడినటువంటి బిడ్డ గెలిచిండు, కళ్యాణ్ పడాల. ఇతని గెలుపులో ఏమంటారు నీతి నిజాయితీగా గెలిచిండా, ప్రజల అండదండలతో గెలిచిండా, పిఆర్లో పెట్టుకొని గెలిచిండా, నిజంగానే ఆటలాడి గెలిచిండా హౌస్లో, అది ఆ దేవుడికే తెలియాలి, నాకు తెలియదు. కానీ ఇతను హీరో అవుతా అని చెప్పేసి అన్నాడు. నేను హీరో, ఒక గుర్తింపు ఉండేటటువంటి హీరోగా ఎదుగుతా సార్ మీలాగా అని చెప్పేసి ఈరోజే బజు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏమన్నాడంటే మీరు ఆర్మీకి వెళ్తాడా లేదా అని చెప్పేసి మన ఎవరు శివన్ అడిగిండు. మీరు ఆర్మీలో చేరుతారా, ఇప్పుడు అయిపోయిందిగా, సీజన్ అయిపోయిందిగా, ఆర్మీకి వెళ్తావా అంటే లేదు, నేను 7 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను అనుకున్న ఫిక్స్ అయిపోయినా, నేను సినిమాల ఫీల్డ్లోకి రావాలని మా వాళ్ళ బలవంతంగా, మా అమ్మనాన్నల బలవంతంగా వాళ్ళకు ఏదో ఒక దేశానికి చేయరా అని చెప్పేసి వాళ్ళకు ఉండేది ఫస్ట్ నుంచి. అందుకు నన్ను పంపించారు తప్ప నాకు అసలు ఇష్టం లేదు, నేను వెళ్ళను, నేను సినిమా హీరోనే అవుతా అని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడైనా జనాలు చూడని వాళ్ళు ఉంటే ఆ ఇంటర్వ్యూ చూడండి. ఆయన ఆర్మీనే రిజెక్ట్ చేసేసిండు. ఆయనకు ఆర్మీ ట్యాగులు ఇవ్వబాకండి, అది ఎందుకంటే నాకు తెలిసైతే ట్యాగులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆర్మీ పదవి, నాకు ఆర్మీ అంత గౌరవప్రదమైన పదవిలో ఉన్నాడని చెప్పేసే కదా ఓట్లేసింది. కానీ అలాంటి ఆర్మీ పదవి నాకు వద్దంటుండు. మీరే ఆలోచించుకోండి, మీరు ఎలా గెలిపించారో మీ విఘ్నతకి వదిలేసిన అది జరిగింది. ఇప్పుడు హీరో అవుతాడా లేదా తెలీదు. ఒక సామాన్యుడు హీరో లెవెల్కి ఎదిగితే ఇంకా జనం బాగా గౌరవిస్తారు. నాకు తెలిసి అయితే సినిమా ఇండస్ట్రీలో
ఎవరైనా చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది, ఎవరు ఒక్కసారి రారు పైకి, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడితేనే పైకి వస్తారు. హీరోల బిడ్డలు, హీరోయిన్లు, ఇప్పుడు అందరి హీరోల కొడుకులు కూడా పెద్ద పెద్ద హీరోలుగా ఎదగలేకపోయారు. కానీ ఇక్కడ సామాన్యుడిగా వచ్చినటువంటి కళ్యాణ్ పడాల ఒక పెద్ద హీరోగా ఎదిగితే అది ఇంకా చరిత్రనే తిరగరాసినట్టు అని చెప్పుకోవచ్చు. ఆయన హీరోగా ఎదిగితే, మరి హీరోగా ఎదుగుతాడా ఎదగడా తెలియదు. ఇంతమంది ఇప్పుడు 9 సీజన్లు అయినాయి. 9 సీజన్లో కూడా ఎవరు కూడా హీరోల వరకు అయితే రాలేదు. వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్లో వాళ్ళు అక్కడే ఉన్నారని నాకు అనిపించింది. మీకేమనిపించింది అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఓటీటీ బిగ్ బాస్లో బిందు మాధవి గారు విన్నర్ అయ్యారు. బిందు మాధవి గారు విన్నర్ అయిన తర్వాత రన్నర్ వచ్చేసి మళ్ళీ ఎవరు మన అఖిల్ అయిండు. అఖిల్ రన్నర్ అయిన తర్వాత బిందు మాధవి విన్నర్ అయ్యింది. ఆమె కూడా 1-2 సినిమాలో కనిపించింది, ఓటీటీలో తీసింది, నవదీప్ గారితో తీసింది ఓటీటీలో. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక మూవీ రాబోతుంది శివాజీ గారితో. దాంట్లో కూడా ఒక ఏమంటారు హాఫ్ అన్ అవర్ ఉందంట. హాఫ్ అన్ అవర్ తర్వాత లేదు అని చెప్పింది. ఆమె చెప్పడం జరిగింది. ఆమె కూడా అవకాశాలు అనేది రాలేదు, తనకు కూడా అవకాశాలు ఎక్కడ వెతుకుంటూ రాలేదు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే విన్నర్ అయిన వాళ్ళందరూ ఏదో పెద్ద గొప్ప పొజిషన్లకు వెళ్ళిన వాళ్ళైతే లేరు. బిగ్ బాస్ షో వల్ల ఎవరు బాగుపడిరా లేదా అన్నది వాళ్ళ విజ్ఞతకు తెలుసు. ఇదైతే నాకు తెలిసి అయితే బిగ్ బాస్ షోలలో ఎవరు వెళ్ళేసి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వెలుగులోకి రాలేదు. ఒక శ్రీముఖి గారు, గీతామాధురి గారు కనపడుతున్నారు. గీతామాధురి గారు, శ్రీముఖి వారి ఎక్కువనే కనపడుతున్నారు. వాళ్ళ పేర్లు ఎక్కువ కనపడుతున్నాయి తప్ప ఇక మిగతా వాళ్ళ పేర్లు అయితే కనపడతలేదు, వినపడతలేదు. ఇప్పుడు నెక్స్ట్ తనుజ పుట్టస్వామి సెకండ్ పొజిషన్లో వచ్చింది. తన పేరు కూడా చాలా ఏండ్లు యాది ఉంటుంది, అందరికీ చాలా ఏండ్లు యాది ఉంటుంది. తను క్యూట్గా అందంగా ఉంది కాబట్టి మూవీ అవకాశాలు లేకపోతే సీరియళ్ళల్లో పెద్ద సీరియళ్ళల్లో కొన్ని హీరోయిన్ మెటీరియల్ కాబట్టి ఆ అమ్మాయికి అవకాశాలు వస్తాయి. తను మంచి పొజిషన్లోకి ఎదుగుతుందని నేను అనుకుంటున్నా. సెకండ్ పొజిషన్లో ఉన్నది, బాధపడిన అవసరం లేదు. తనకు మంచి అవకాశాలు వస్తాయి. తను మంచి పొజిషన్లోకి వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ 9th సీజన్ వరకు విన్ అయిన వాళ్ళలో ఎవరు మీకు హీరో మెటీరియల్, ఎవరు మీకు ఇష్టమైన గెలుపొందినటువంటి కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఇది నా రివ్యూ. నచ్చిందనుకుంటే ప్లీజ్ దయచేసి లైకులు చేయండి.